ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట డామ్ గుడ్ సిమెంట్. భారతదేశంలోని 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే అందరిలోనూ ఓ భయం మొదలైంది. ఆ భయం పెట్రో బాంబ్. మే 4 తర్వాత ఏ క్షణంలోనైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని చాలా మంది అంచనాలు వేశారు. దానికి తోడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు కూడా మూతపడ్డాయి. నిజానికి అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఫిబ్రవరికి ముందు బ్యారెల్ చమురు ధర $65 వద్ద ట్రేడ్ అయింది. కానీ ఫిబ్రవరిలో ఇరాన్పై అమెరికా ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఉందన్న చర్చ ఊపందుకుంది. అప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్న కొద్దీ చమురు ధరలు పైకి ఎగిశాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమయ్యే నాటికి బ్యారెల్ చమురు ధర కాస్త $72లకు చేరుకుంది. అంటే ఒక్క నెలలో $7 పెరిగింది. ఫిబ్రవరి 28 తర్వాత చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఒకానొక దశలో చమురు బ్యారెల్ ధర గరిష్టంగా $120లకు చేరుకుంది. దీంతో చాలా దేశాల్లో ఆందోళన మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా చమురు ధరలను పలు దేశాలు పెంచేశాయి. అదే సమయంలో చమురు దిగుమతులను తగ్గించుకునేందుకు ఆయా దేశాలు పొదుపు మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాయి. కానీ చమురు అనేది ఈ రోజుల్లో అత్యంత కీలకమైనది. చమురు లేకపోతే ప్రపంచానికి పూట గడవడం కూడా కష్టమే. చమురు ధరలు దారుణంగా పెరుగుతున్నా భారత్లో మాత్రం నిలకడగానే ఉన్నాయి. పొరుగు దేశాల్లో చమురు కల్లోలాన్ని చూసిన భారతీయులు మన దేశంలో పెరగకపోవడంతో సంబరపడ్డారు. కొంతవరకు గ్యాస్ కష్టాలు ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత సర్దుకున్నాయి. కానీ భారతదేశంలో ఎన్నికలు ముగిసిన వెంటనే చమురు ధరలు పెరుగుతాయని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. కానీ ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త చర్చను రాజకీయాల నుంచి వ్యక్తిగత వినియోగం వైపు మళ్లించారు. ఇంధన వాడకాన్ని తగ్గించాలని ప్రజలను కోరారు. అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలని మోదీ చేసిన విజ్ఞప్తి ఒక సాధారణ సలహాలా కాకుండా రాబోయే గడ్డుకాలం గురించి చేస్తున్న హెచ్చరికలా వినిపిస్తోంది. బంగారాన్ని 1 ఏడాది పాటు కొనరాదని మోదీ సూచించారు. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని విన్నవించారు. వీలైతే వర్క్ ఫ్రం హోం చేయాలని సలహా ఇచ్చారు. కోవిడ్ నాటి పరిస్థితుల్లో అనుసరించిన విధానాలను ఇప్పుడు అమలు చేయాలని ప్రధాని తెలిపారు. ఆర్థిక దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు తాను కూడా తన కాన్వాయ్లోని వాహనాలను సుమారు 50% తగ్గిస్తున్నట్టు స్వయంగా ప్రధాని తెలిపారు. ఆయన మాటలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సాధ్యాసాధ్యాలపై ఆరా తీస్తున్నారు. ఆయన విన్నపం తర్వాత దేశవ్యాప్తంగా చర్చ తీవ్రమైంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అదే సమయంలో ప్రధాని విదేశీ పర్యటన చేపట్టారు. 7 రోజుల్లో 5 దేశాలను చుట్టొచ్చే పర్యటనకు మోదీ శ్రీకారం చుట్టారు. తొలి రోజు అంటే 15న యుద్ధంలో తీవ్రంగా నష్టపోతున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలో మోదీ ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి స్వీడన్, నెదర్లాండ్, నార్వే, చివరగా ఇటలీకి చేరుకుని భారత్కు ప్రధాని తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని సుదీర్ఘ దౌత్య పర్యటనలు చేపట్టడంతో సామాన్య భారతీయులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిజానికి ఇది తీవ్రమైన వైరుధ్యంలా కనిపిస్తోంది. ఒకవైపు మోదీ విదేశీ పర్యటనలు మానుకోవాలని సూచించి ఇప్పుడు ఆయనే టూర్కు వెళ్లడం ఏంటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విమర్శకులు దీన్ని ద్వంద్వ నీతిగా చూస్తుంటే మోదీ మద్దతుదారులు మాత్రం వ్యూహాత్మక అడుగుగా అభివర్ణిస్తున్నారు. ఈ 2 వాదనలు ఎలా ఉన్నా ప్రస్తుతం భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం భారత్ను కుతకుతలాడిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, హార్మోజ్ జలసంధి వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత్ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉంటాయో ఇరాన్ యుద్ధం నిరూపిస్తోంది. ముడి చమురు అవసరాల్లో మనం అత్యధిక భాగం దిగుమతి చేసుకుంటున్నాం. పశ్చిమాసియాలో జరిగిన ప్రతి భౌగోళిక రాజకీయ కుదుపు ఇక్కడ మన ఆర్థిక వ్యవస్థను కలవరానికి గురిచేస్తోంది. యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని భారత్లో సెగలు కక్కుతున్నాయి. ప్రపంచానికి అవసరమైన చమురులో గల్ఫ్ దేశాల నుంచి సుమారు 5వ వంతు చొప్పున చమురు, గ్యాస్ ఎగుమతవుతున్నాయి. ఈ ఎగుమతులకు అత్యంత కీలకమైన రూట్ హార్మోజ్ జలసంధి. ఇరాన్ యుద్ధానికి ముందు ఈ మార్గంలో నిత్యం 2 కోట్ల బ్యారెళ్ల చమురు ఎగుమతయ్యేది. నిత్యం 120 నుంచి 130 ట్యాంకర్లు హార్మోజ్ మార్గంలో రాకపోకలు సాగించేవి. కానీ ఇరాన్ యుద్ధం పరిస్థితులను మొత్తం తలకిందులు చేసింది. యుద్ధం ప్రారంభమైన మొదట్లో హార్మోజ్ జలసంధిపై ఇరాన్ ఉడుంపట్టు పట్టింది. ఈ మార్గంలో నౌకలు వస్తే పేల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ కారణంగా ధరలు విపరీతంగా పెరిగాయి. హార్మోజ్ మార్గంలో భారత్ 55% చమురును దిగుమతి చేసుకునేది. ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి చమురు దాదాపు నిలిచిపోయింది.
ఇతర మార్గాల్లో భారత్ కొనుగోలు చేస్తున్నప్పటికీ ఆ చమురు భారత్కు చేరుకునేసరికి ధర తడిసి మోపెడవుతోంది. ఇదే భారత్ ఆందోళనకు అసలు కారణం. మన దేశం ఎక్కువగా ముడి చమురు కోసం దిగుమతులపైనే ఆధారపడింది. సుమారు 85-90% చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. అంటే ప్రపంచంలో చమురును దిగుమతి చేసుకుంటున్న 3వ అతిపెద్ద దేశం భారతే. 2025 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు బిల్లు $13,700 కోట్ల. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ బిల్లు $17,400 కోట్ల పెరిగింది. ఈ బిల్లుల కారణంగా దేశం నుంచి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం తరలిపోతోంది. ఏమిటి విదేశీ మారక ద్రవ్యం? దీన్ని ఇంగ్లీష్లో ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు. దీన్ని భారతదేశానికి ఉన్న ఎమర్జెన్సీ సేవింగ్స్ అకౌంట్ అని అనుకోవచ్చు. కాకపోతే ఈ ఖాతాలో నిల్వలు మన రూపాయల్లో కాకుండా డాలర్లు, యూరోలు లేదంటే పౌండ్ల రూపంలో ఉంటాయి. భారత్ చమురు కొనాలన్నా, అప్పులు తీర్చాలన్నా ఈ నిల్వలే ఆధారం. గణాంకాల విషయానికొస్తే ప్రస్తుతం భారత ఫారెక్స్ రిజర్వ్స్ సుమారు $69,000 కోట్ల ఉన్నాయి. ఫిబ్రవరిలో ఈ నిల్వలు $72,800 కోట్ల ఉండేవి. ఈ మధ్య వేగంగా ఈ నిల్వలు పడిపోతున్నాయి. ఈ నిల్వలు పడిపోతున్న కొద్దీ మన రూపాయి విలువ కూడా తగ్గుతుంది. తాజాగా రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే మన కరెన్సీ $96 చేరుకుంది. ఇప్పుడు చమురు వద్దకు వద్దాం. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. కానీ 18 నెలలుగా మన దేశంలో మాత్రం పెట్రోల్ ధరలను ప్రభుత్వం స్థిరంగా ఉంచింది. నిజానికి ఇది ఊరట కలిగించే అంశమే కావచ్చు. కానీ దీని వెనక ఒక చేదు నిజం దాగి ఉంది. చమురు విక్రయించే సంస్థలు ప్రస్తుతం రోజుకు సుమారు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. ఇంత భారీ స్థాయిలో నష్టపోతూ ఎక్కువ కాలం మనుగడ సాగించడం అసాధ్యమని పూరి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ పొదుపు మంత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పఠించారు. మోదీ ఇస్తున్న ఈ పిలుపు వెనక ఎటువంటి సిద్ధాంతాలు లేవు. అది కేవలం ముందస్తు ఆర్థిక జాగ్రత్త మాత్రమే. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి పౌరులు తమ వంతు సహకారం అందించాలని ప్రభుత్వం కోరుతోంది. అక్కడితో మోదీ ఆగలేదు. ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకే ప్రధాని మోదీ దౌత్యపరమైన యుద్ధ తంత్రాన్ని సిద్ధమయ్యారు. సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో దీపం ఆరిపోకుండా ఉండాలంటే బయట గాలివాటాన్ని అడ్డుకోవాలి. ఆ గాలివాటమే ప్రధాని మోదీ దౌత్య పర్యటనలు. అలాగే దీపంలో నూనెను పొదుపుగా వాడుకోవాలి అంటే ప్రజలు పొదుపు చేయాల్సిన అవసరం ఉందన్న మాట. భారత్ ప్రస్తుతం ఇదే ద్వంద్వ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వనరుల క్రమశిక్షణ దశలోకి అడుగుపెట్టాయి. ఆసియా, ఆఫ్రికాలోని పలు దేశాలు ఇప్పటికే అధికారిక పర్యటనలపై ఆంక్షలు విధించాయి. వర్క్ ఫ్రం హోమ్ను ప్రోత్సహిస్తున్నాయి. ఇంధన నిల్వలను పొదుపు చేయటం ప్రారంభించాయి. ఎందుకంటే ఇంధన అభద్రత అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థను చాలా వేగంగా కూల్చేస్తుంది. అయితే మోదీ పర్యటనలు దౌత్య విహారమా, ఆర్థిక అవసరమా? మోదీ పర్యటనలు కేవలం సాధారణ పర్యటనలుగా చూడొద్దు. మోదీ పర్యటనల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? యుఏఈ పర్యటనను కేవలం ఒక మిత్రదేశ సందర్శనగా చూడలేం. భారత్ తన చమురు అవసరాల కోసం అత్యధికంగా ఆధారపడే గల్ఫ్ దేశాల్లో యుఏఈ కీలకమైనది. హార్మోజ్ జలసంధి వద్ద చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకోవడం, అదనపు నిల్వలను ముందస్తుగా ఒప్పందం చేసుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. అంతేకాదు, ఒమన్ నుంచి భారత్కు సముద్ర గర్భ పైప్ లైన్కు కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో హార్మోజ్ను బ్లాక్ చేసిన గ్యాస్కు అంతరాయం లేకుండా చూడాలన్న ప్లాన్లు ఈ పర్యటనలో చర్చించనున్నారు. ఈ ప్లాన్ను మిడిల్ ఈస్ట్ ఇండియా డీప్ వాటర్ పైప్ లైన్ MEIDPగా పిలుస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అంచనా వ్యయం $400 కోట్ల పైమాటే. అరేబియా సముద్రం గుండా 2,000 కిలోమీటర్ల పొడవునా ఈ పైప్ లైన్ సాగనుంది. ఇది భారత్లోని గుజరాత్ తీరాన్ని నేరుగా ఒమన్తో కలుపుతుంది. ఉద్రిక్తతలు ఉండే సమస్యాత్మక ప్రాంతాలను తప్పించి సురక్షిత మార్గంలో దీనిని రూపొందించారు. ఈ పైప్ లైన్తో ఒమన్, యుఏఈ, సౌదీ, ఖతార్, తుర్కిస్తాన్ వంటి దేశాల నుంచి భారత్ గ్యాస్ పొందొచ్చు. ఈ ప్రాంతాల్లో 2,500 లక్షల క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వలున్నాయి. అయితే ఈ పైప్ లైన్ నిర్మాణం అంత ఈజీ కాదు. సముద్ర మట్టానికి 3,450 మీటర్ల లోతులో పైప్ లైన్ నిర్మించాలి. ఇది ప్రపంచంలోనే అత్యంత సవాలుతో కూడుకున్న అండర్ సీ ఇంధన ప్రాజెక్టులో ఒకటిగా నిలవనుంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో హార్మోజ్ జలసంధిలో సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఈ భయంతో ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నారు. ఈ పైప్ లైన్ పూర్తయితే భారత్కు నిత్యం సుమారు 3,10,00,000 మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు అందుతుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA అంచనాల ప్రకారం 2030 నాటికి భారతదేశంలో సహజ వాయువు డిమాండ్ దాదాపు 60% పెరగనుంది. ఈ ప్రాజెక్టుకు తుది అనుమతులు లభిస్తే దీన్ని పూర్తి చేయడానికి దాదాపు 7 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.
ఇక యూరప్ దేశాలైన స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్ పర్యటనల వెనుక మరో గూఢార్థం ఉంది. చమురుపై ఆధారపడటాన్ని తగ్గించే గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన సాంకేతికతను భారత్కు తీసుకురావడమే మోదీ లక్ష్యం. అంటే ప్రస్తుత కష్టాలను దాటడమే కాకుండా భవిష్యత్తులో ఇంధన బ్లాక్మెయిలింగ్కు గురి కాకుండా భారత్ను సిద్ధం చేస్తున్నారు. అయితే వ్యూహాలు ఎంత పకడ్బందీగా ఉన్నా సామాన్యుడి కష్టం మాత్రం కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రభుత్వం పొదుపు మంత్రాన్ని పఠిస్తున్న తరుణంలో పౌరుల జేబులు ఖాళీ అవుతున్నాయి. రూపాయి విలువ పడిపోవడం అంటే కేవలం కరెన్సీ విలువ తగ్గటం కాదు, మనం కొనే పప్పులు, ఉప్పులు, వంట నూనెల ధరలు పెరగటం, దిగుమతి చేసుకునే ఎరువుల ధరలు పెరిగితే ఆ ప్రభావం సాగుపై పడుతుంది. అది కాస్త ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఒకవైపు ప్రభుత్వం ఆర్థిక దేశభక్తి చాటాలని కోరుతోంది. మరోవైపు మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల చదువుల కోసం, ఆరోగ్య అవసరాల కోసం దాచుకున్న ఎమర్జెన్సీ ఫండ్ కరిగిపోతుండడంపై ఆందోళన చెందుతున్నారు. పాలకుల దౌత్య వేగం సామాన్యుడి ఆర్థిక భారానికి పరిష్కారం చూపుతుందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. మరోవైపు దేశీయ చమురు సంస్థల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. అంతర్జాతీయంగా బ్యారెల్ ధర $120 ఉన్నా దేశంలో ధరలు పెంచకపోవడంతో ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు రోజుకు 1,000 కోట్ల రూపాయల చొప్పున నష్టపోతున్నాయి. ఈ నష్టాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం పన్నుల రూపంలోనో లేదా సబ్సిడీల రూపంలోనో మళ్లీ ప్రజల సొమ్మునే వెచ్చించాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు పెంచని పెట్రోల్ ధర రేపు మరో రూపంలో భారంగా మారుతుందన్న చేదు నిజాన్ని మనం గ్రహించాలి. చమురు సంస్థలు కుప్పకూలితే దేశ ఇంధన సరఫరా వ్యవస్థే దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఈ ధరల స్థిరీకరణ అనేది ఒక తాత్కాలిక ఊరట మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆసియా, ఆఫ్రికాలోని అనేక దేశాలు ఇప్పటికే ఇంధన రేషనింగ్ను అమలు చేస్తున్నాయి. శ్రీలంక వంటి దేశాలు ఇంధన సంక్షోభంతో ఆర్థికంగా కుప్పకూలాయో మనం చూసాం. భారత్ ఆ స్థితికి చేరకూడదనే ఉద్దేశంతోనే మోదీ సర్కార్ ముందస్తుగా వనరుల క్రమశిక్షణను తెరపైకి తెచ్చింది. వర్క్ ఫ్రం హోం, విదేశీ ప్రయాణాల నియంత్రణ వంటివి చిన్నవిగా అనిపించినా 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇవి ఇచ్చే ఫలితం భారీగా ఉంటుంది. విదేశీ మారక ద్రవ్యం ఆదా అయితేనే రూపాయి పతనాన్ని అడ్డుకోగలం. సింపుల్గా చెప్పాలంటే భారత్ ప్రస్తుతం ఒక అప్రకటిత ఆర్థిక యుద్ధం చేస్తోంది. పశ్చిమాసియాలో మండుతున్న మంటలు మన ఇళ్లకు చేరకుండా ఉండాలంటే అటు అంతర్జాతీయ స్థాయిలో దౌత్యం, ఇటు దేశీయంగా కఠినమైన పొదుపు చర్యలు తప్పనిసరి. మోదీ విదేశీ పర్యటనలు ముగిసిన తర్వాత భారత్కు చేకూరిన స్పష్టమైన ప్రయోజనాలేంటి, ఇంధన భద్రతపై లభించిన భరోసా ఏంటో ప్రభుత్వం దేశ ప్రజలకు వివరించాల్సి ఉంది. త్యాగాలు ప్రజలు చేస్తున్నప్పుడు ఆ త్యాగాల వల్ల లభించే ఫలితాలపై జవాబుదారీతనం ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ క్లిష్ట సమయంలో భారత్ తన ఆర్థిక స్థిరత్వాన్ని ఎలా కాపాడుకుంటుందో వేచి చూడాలి. అయితే ప్రభుత్వం ఆశిస్తున్న ఈ ఆర్థిక దేశభక్తి సామాన్యుల వరకు ఎంతవరకు చేరుతుంది? కేవలం ప్రజలు ఇంధనాన్ని ఆదా చేస్తేనే సరిపోతుందా? ఇక్కడ మరో కీలకమైన అంశం ఉంది. అదే జవాబుదారీతనం. ప్రధాని పర్యటించిన 5 దేశాలలో కుదిరిన ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పెట్రోల్ బంకుల వద్ద ధరలు తగ్గటానికో లేదంటే సరఫరా పెరగడానికో దోహదపడాలి. లేని పక్షంలో విదేశీ పర్యటనల వ్యయం, ప్రజల త్యాగాల మధ్య సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. విలాసంగా మోదీ పర్యటనలు కనిపించకూడదని అనుకుంటే స్వదేశానికి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఆర్థిక నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అంతర్జాతీయంగా ఇరాన్ తీరు కూడా భారత్కు సవాల్గా మారింది. హార్మోజ్ జలసంధిని ఇరాన్ ఆదాయ వనరుగా మార్చుకుంటోంది. అక్కడ టోల్ వసూలు చేయడం, తమకు నచ్చిన దేశాల నౌకలని అనుమతించడం వంటి చర్యలు ప్రపంచ వాణిజ్య నియమాలకు విరుద్ధం. భారత్ ఇప్పటికే ఇరాన్తో చర్చలు జరుపుతున్నప్పటికీ అమెరికా ఒత్తిడి, ఇజ్రాయెల్ వ్యూహాల మధ్య తటస్థంగా ఉండటం కత్తిమీద సాములా మారింది. మన నౌకలపై డ్రోన్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేవలం దౌత్యమే సరిపోదు. సముద్ర మార్గాల్లో మన ప్రయోజనాలను కాపాడుకోవడానికి భారత నావికాదళం తన శక్తి సామర్థ్యాలను మరింతగా ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. మరోవైపు రూపాయి విలువను కాపాడటం అనేది కేవలం ఆర్బీఐ బాధ్యత మాత్రమే కాదు. ప్రతి పౌరుడు కొనే విదేశీ వస్తువు కూడా రూపాయి పతనానికి కారణం కావచ్చు. అందుకే ప్రధాని మోదీ బంగారం కొనొద్దని చేసిన విజ్ఞప్తి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ ఎక్కువ. ఏటా $1,000 కోట్ల విదేశాలకు తరలిపోతున్నాయి. చమురు ధరలు మండుతున్న ఈ తరుణంలో బంగారం దిగుమతులను తగ్గించుకుంటేనే ఫారెక్స్ నిల్వలను కాపాడుకోగలం. దేశ భద్రత అనేది సరిహద్దుల్లో సైనికుల చేతుల్లోనే కాదు, పౌరుల పొదుపు అలవాట్లపై కూడా ఆధారపడి ఉందన్నది కాదనలేని వాస్తవం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భారత్ ఒక దీర్ఘకాలిక మార్పు వైపు అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది.
చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడటంతో కలిగే నష్టాలను ఈ యుద్ధం కళ్లకు కట్టినట్లు చూపించింది. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భారత్ తన పెట్టుబడులను రెట్టింపు చేయాల్సింది. యుద్ధం తెచ్చిన ఈ కష్టం భారత్ను ఇంధన స్వయం సమృద్ధి వైపు నడిపించే ఒక అవకాశంగా మార్చుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో పశ్చిమాసియాలో ఏ మూల మంటలు చెలరేగినా మన ఆర్థిక వ్యవస్థకు సెగ తగలకుండా ఉంటుంది. అప్పుడే భారత్ సురక్షితంగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించినవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట డామ్ గుడ్ సిమెంట్.